హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. మాది కోరిన ప్రణయం పార్ట్ 224తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు లైక్స్ హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. మీరు ఇచ్చే లైక్స్ హైప్స్ వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. భూమి చెప్పిన మాటకి దక్ష్ ఆశ్చర్యంగా, నువ్వు అంత ఫాస్ట్గా రియాక్ట్ అయ్యావా అని అడుగుతాడు. "హా, మొదటి నుంచి మాస్క్ పెట్టుకొని మరీ రావడం, పైగా బొకే తీసుకోమని బలవంతం చేయడం, బొకే కింద పడగానే తేలుగుండడం, వెంటనే ఆలోచన వచ్చేసింది నాకు. అంతేకాకుండా అందరూ తేలును కొట్టే హడావుల్లో ఉండగానే చల్లగా జారుకున్నాడు ఆ పెద్ద మనిషి. అందుకే వెంటనే నేను కనుక్కోమని చెప్పాను." "వెరీ గుడ్" అని భూమి నుదురు మీద ముద్దు పెట్టి, "ఇంక పడుకో, మళ్ళీ ఉదయాన్నే నువ్వు వెళ్ళాలి కదా" అంటూ తను పడుకొని గుండెల మీద పడుకోబెట్టుకుంటూ అంటాడు. ఒక చేతిని భూమి వెన్ను చుట్టూ చుట్టి, ఒక చేయి పొట్ట మీద పెట్టి ఎదురుగా ఉన్న ఫోటో వైపు చూస్తూ తృప్తిగా కళ్ళు మూసుకుంటాడు దక్ష్. హర్ష గారు లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి అక్షయ ఫోటో ఎదురుగానే నిలబడి ఉండడం చూసి, "ఏంటి నానా, మన అక్షు మన దగ్గరకు వచ్చేస్తుందిగా, ఆనందంతో నిద్ర కూడా రావడం లేదా" అని అడుగుతాడు విజయ్. కొడుకు భుజం చుట్టూ చేయి వేసి, "చాలా ఆనందంగా ఉందిరా. మీ అమ్మ, మీ చెల్లి మనల్ని వదిలేసి వెళ్ళిపోయారు. మళ్ళీ పసిపాపలుగా మారి మన దగ్గరకు వచ్చేస్తున్నారు. ఆ రోజు అక్షయ నేను రాను, బావ రాకుండా రాను అని చాలా పేచీ పెట్టింది. బలవంతంగా తీసుకువెళ్ళాం. ఎంత దారుణం కాకపోతే మన ముగ్గురం చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాం. వాళ్ళ ముగ్గురు ప్రాణాలే పోగొట్టుకున్నారు. అదంతా కళ్ళ ముందు మెదులుతుందిరా. ఇవాళ మళ్ళీ చాలా రోజుల తర్వాత మన మీద కోపంతో రాదేమో అనుకున్నాను. కానీ వచ్చేస్తుంది నా బంగారు తల్లి. అది కూడా ఇంకో బంగారు తల్లి కడుపులో నుంచి. చాలా హ్యాపీగా ఉంది. వాడి కోరిక అదే. అక్షయ నాకే పుట్టాలి అన్నాడు. పుట్టబోతుంది. వాడి ఆనందం చూసావా? భూమి వచ్చాక వాడిలో పాత దక్షతని చూశాను. కానీ ఈరోజు పూర్తిగా అక్షయ దక్షతని చూశాను. నీ చెల్లి కోసం ఎంతైనా తగ్గేవాడు వాడు. ఇప్పుడు కూడా వాడి ఆనందం చూస్తే, ఆ రోజు బలవంతంగా తనే కారులో ఎక్కించానన్న గిల్టీ ఫీలింగ్ ఈరోజు పోయింది వాడికి. అందుకు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాను" అని అంటారు హర్ష గారు. "ఈ ఆనందం అక్షయ పుట్టాక చూపిద్దాం. ఇక పడుకోండి మావయ్య వెళ్ళి" అని చెబుతుంది ఆద్య. ఆద్య చేతిలో ఉన్న పాపని తీసుకొని, "నిద్రపోతుందిగా, ఇప్పుడు లేవదేమో కదా, నా దగ్గర పడుకోబెట్టుకుంటాలే. పాలకు లేచినప్పుడు తీసుకొచ్చిస్తాను. మీరు వెళ్ళండి" అంటారు హర్ష. ఆయన ఆనందాన్ని కాదనలేక వెళ్ళిపోతారు విజయ్, ఆద్య. అక్కడే సోఫాలో కూర్చొని కాళ్ళు చాపుకొని బుజ్జిదాన్ని కాళ్ళ మీద పడుకోబెట్టుకొని సోఫాకి తలవాల్చి ఆనందంగా కళ్ళు మూసుకుంటారు హర్ష గారు. ఉదయాన్నే ఎప్పట్లా అలారం మోగగానే లేవబోతున్న భూమిని చుట్టేసి, "ఈ రోజు నుంచి 6 అవ్వకుండా లేచావంటే దెబ్బలు పడతాయి" అని చిరుకోపంగా అంటాడు దక్ష్. "అది కాదు రామ్." "నువ్వింక మాట్లాడుకు, సైలెంట్గా పడుకో. 6 గంటలకి నేనే లేపుతాను నిన్ను. నీ టైం టేబుల్ మొత్తం మారిపోతుంది ఇక నుంచి. నేను పెట్టిన టైం టేబుల్ నువ్వు పాటించాలి. కాదు కూడదు అన్నావంటే ఊరుకోను. ఇప్పుడైతే పడుకో" అని కళ్ళు మూసుకుంటాడు. చిరుకోపంగా వెంటనే దక్ష వైపు తిరిగి గట్టిగా చుట్టేసుకొని, "నిద్ర రావడం లేదు" అని అంటుంది గారంగా. "వస్తుందిలే పడుకో" అని చిన్నగా వెన్ను మీద తడుతుంటే దక్ష్ గుండె చప్పుడు వింటూ నిద్రపోతుంది మళ్ళీ. 6 గంటలకి దక్ష్ గుడ్ మార్నింగ్ ముద్దుతో పాటు నల్లత్రాజు పిలుపుకి కళ్ళు తెరుస్తుంది. "వెళ్ళి బ్రష్ చేసుకొని వస్తే పాలు తాగుదు" అని దక్ష్ అనగానే, "ఎక్, పాలా? నాకిష్టం ఉండవని మీకు తెలుసు కదా రామ్" అంటుంది ఏడుపు మొహం పెట్టి. "ఇష్టం లేకపోయినా తాగాల్సిందే. ఇప్పుడు నువ్వు ఒక్కదానివే కాదు, ఇంకొకరున్నారు కడుపులో. కాబట్టి డబల్ తినాలి అన్నీ. ఇవాళ హాస్పిటల్కి చెకప్కి వెళ్తున్నాం కాబట్టి మెయిల్ పెట్టుకుంటావో, ఫోన్ చేసి చెప్పుకుంటావో లీవ్ పెట్టుకో. లేదా ఒక 3 గంటలు లేటుగా వస్తున్నానని తెలియజేసుకో నీ కలెక్టరేట్కి" అని చెప్పి బలవంతంగా ఎత్తుకొని తీసుకువెళ్ళి వాష్రూమ్లో కూర్చోబెడతాడు. "టార్చర్ మొదలు పెట్టావా నాకు" అని అడుగుతుంది చిరుకోపంగా. "ఏదైనా అనుకో, త్వరగా బ్రష్ చేసిరా" అని నుదురు మీద ముద్దు పెట్టి బయటకు వెళ్ళిపోతాడు. బ్రష్ చేసి రాగానే భూమిని కిందకి తీసుకువెళ్ళి, "మా, నీ కోడలికి పాలు కలిపి ఇవ్వు" అని అంటాడు. "కానీ తనకిష్టం ఉండదు కదా నాన్న"
ఇష్టమున్నా లేకపోయినా ఇప్పుడు తాగాలి కదా, పట్టుకురా, పర్వాలేదు. అబ్బో, మా పెద్ద కొడుకుకి బాధ్యత వచ్చేసిందిగా, ఎప్పుడు ఉందనుకో, కానీ కొత్త బాధ్యతలు మొదలు పెట్టాడుగా అని నవ్వుతూ పాల గ్లాసు తీసుకొచ్చిస్తారు స్రవంతి. నా వల్ల కాదు అని మొహం దీనంగా పెడుతున్నా ఆ గ్లాస్ అందుకొని భూమి పెదాల దగ్గర పెట్టి, నా మీద నీకెంత ప్రేముందో ఈ పాలు తాగి చూపించు అని అనగానే, ఇది అన్యాయం రామ్ అంటుంది. ఏం పర్వాలా, నీ ప్రేమ చూపించు అనగానే ఇక తప్పక సగం తాగుతుంది కష్టంగానే. ఇంకొద్దు రామ్, వాంతొచ్చేలా ఉంది అనగానే, ఓకే, మొదటి రోజు ఎక్కువ తాగలేవులే, సగం తాగావు సంతోషం. ఇక పద, చిన్న చిన్న ఎక్సర్సైజులు చేద్దు గాని అని అక్కడి నుంచి జిమ్ రూమ్కి తీసుకొని వెళ్ళిపోతాడు. ఇవైతే నేను రోజు చేస్తానుగా అని అప్పటికే అద్వైత్ విజయ్ కూడా అక్కడ ఉండడంతో వాళ్ళతో కబుర్లు చెప్తూ కాసేపు ఎక్సర్సైజులు చేసేసి హాల్లోకి వచ్చేస్తుంది. కరెక్ట్గా గంట అవగానే జ్యూస్ ఇవ్వమ్మా తనకి అని అంటాడు జిమ్ రూమ్ నుంచి బయటికి వచ్చిన దక్ష్. ఇప్పుడు చూసేంట్రా అంటుంది ఏడుపు మొహంతో. చెప్పానుగా నా టైం టేబుల్ అని అద్వైత్ నవ్వుతూ. స్వీట్ టార్చర్ ఇక నుంచి మా నుంచి వస్తుంది భూమి గారు అని అంటాడు. ఏంటమ్మా భూమి, ఇప్- ఇప్పుడు జ్యూస్ అంటున్నావు, నన్నెలా విసిగించేదానివి? ఇక్కడ లేకపోయినా ఫోన్ చేసి మరి టైంకి ఫాలో అవుతున్నానా లేదా, నీ టైం టేబుల్ అని టార్చర్ పెట్టలేదు. ఇప్పుడు మాట అస్సలు వదలకండి బావగారు అని అంటుంది నైని. అందరూ కలిసి నా మీద పగ పట్టారు కదా, నేను ఎస్కేప్ అని అక్కడి నుంచి లేచి పరుగు పెట్టబోతుంటే గట్టిగా పట్టేసుకొని కూర్చోబెడతారు అద్వైత్ దక్ష్. కష్టంగానే జ్యూస్ తాగేసి దక్ష అల్లరితో ఫ్రెష్ అయిపోయి హాస్పిటల్కి 9 అయ్యేసరికి బయలుదేరుతారు. సుప్రజ గారు అన్ని టెస్టులు చేసి అంతా బాగానే ఉంది, ప్రాబ్లం ఏమీ లేదు. హెల్దీ ఫుడ్ మాత్రం తీసుకోవాలి, ఎందుకంటే నువ్వు రెస్ట్ మాత్రమే తీసుకో కదా, రోజు నీ ఉద్యోగం కూడా నువ్వు చేయాలి, కాబట్టి డైట్ మాత్రం ప్రాపర్గా తీసుకో, ఎక్కడున్నా స్కిప్ చేయొద్దు అని చెబుతారు. దక్ష్ టైం టేబుల్ చెప్పగానే సూపర్, అది ఫాలో అయిపో అని సుప్రజ గారు అనడంతో తల పట్టుకుంటుంది భూమి. ఆఫీస్లో మనోహర్ గారు అందరికీ స్వీట్స్ పంచమని ఆర్డర్ వేయడంతో స్వీట్స్ పంచుతారు. 2 రోజుల్లోనే ఈ విషయం వనజ వరకు వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి గిరిధర్ వరకు వెళుతుంది. మేనేజర్ని కలవాలనుకున్న గిరిధర్ అతను లీవ్లో ఉండడంతో అసహనంగా ఉన్న అతనికి ఈ వార్త అమితానందాన్ని ఇచ్చేస్తుంది. ఎస్, నేను అనుకున్న సమయం దగ్గరకు వచ్చేసింది అని గట్టిగా నవ్వేస్తాడు. గిరిధర్కి భూమి తల్లి కాబోతుందన్న విషయం చాలా ఆనందాన్ని ఇచ్చేస్తుంది. ఎస్, ఎస్, మనం అనుకున్న సమయం వచ్చేసింది అని గట్టిగా నవ్వేస్తూ మళ్ళీ మళ్ళీ అరుస్తాడు. ఎందుకంత ఆనందపడిపోతున్నారు? వచ్చి ఇన్ని రోజులైంది, కనీసం ఆ పిల్లని చిన్న టచ్ కూడా చేయలేకపోయారు, ఇప్పుడేదో ఊడపొడి చేస్తామన్నంత ఆనందపడిపోతున్నారు. ఆ దక్షని దాటి ఆ అమ్మాయిని చేరడం అంటే అది జరిగే పని అనుకుంటున్నారా? అవకాశాల కోసం చూస్తూ కూర్చుంటే కుదరదు. ఇప్పటికే మా ఆయనకు అనుమానం వచ్చింది. ఇక ఎక్కువ రోజులు మీరు ఇక్కడే ఉంటే నేను ఇబ్బంది పడాల్సి వస్తుంది. నేను దాచుకున్న డబ్బులు, రెంట్ మీరు వేసినట్లుగా చూపిస్తున్నాను ఆయనకి. ఏదో నా కొడుకు అమెరికాలో కష్టపడి సంపాదిస్తున్నది పంపిస్తుంటే వాటిని నేను కనీసం ఏ వస్తువు కొనుక్కోకుండా మీకు ఇవ్వాల్సి వస్తుంది. మనం ఇలా పగ అంటూనే ఉన్నాం, వాళ్ళు చాలా హ్యాపీగా అన్ని సంతోషాలు అనుభవిస్తున్నారు. ఇక నేను కూడా ఇక్కడికి ఎక్కువ రాలేను, ఎక్కువ కాదు అస్సలు రాలేను, ఎందుకంటే మా ఆయనకి అనుమానం వచ్చింది. ఇక నుంచి నాకు డబ్బుల కోసం కూడా ఫోన్ చేయకండి, మీరే ఏదో బాధపడండి అని చెప్పి వనజ అక్కడ నుంచి వెళ్ళబోతుంటే, ఒక్క 3 నెలలు టైం ఇవ్వు, నీ పగ మా పగ అన్నీ పూర్తి చేసుకొని వెళ్ళిపోతాం, 3 నెలల వరకు మాత్రం ఆగాల్సిందే అని అంటాడు గిరిధర్. 3 నెలలా? ఎందుకు అని అడుగుతుంది వనజ. నీకు గుర్తుందా, మా వాడ అమ్మాయిని బలి ఇవ్వాలనుకుంది ఎందుకు, ఎలా ఇవ్వాలి అనుకున్నాడు, వాడి కోరిక ఎలాగో తీరలేదు. ఇప్పుడు తను రియల్గా ప్రెగ్నెంట్ అయింది. ఇప్పుడు వాడు కోరుకున్న బలి మనం ఇచ్చేస్తే అని నవ్వుతూ అంటాడు గిరిధర్. ఎక్కడో కర్ణాటకలో ఊరు పెరిగి తెలియని వాడు ఎత్తుకుపోయి బలివ్వాలనుకుంటేనే వెతుక్కుంటూ వచ్చాడు, అలాంటిది ఇదే సిటీలో ఉంటూ ఆ అమ్మాయిని బలివ్వాలని అనుకుంటున్నావా?
ఆ అమ్మాయిని బాధ పెట్టాలి, వాడిని బాధ పెట్టాలి. ఇలాంటి ఫ్యాంటసీలు ఏమైనా ఉంటే వదిలేసి టక్కున లేపేసే పని ఏదన్నా ఉంటే చూడు. లేకపోతే నువ్వు దొరికిపోతావు. నీతో పాటు మేము దొరికిపోతాం అని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తుంది వనజ. ఆవిడ చెప్పింది నిజమే బాస్. మీరేదేదో ఊహించుకుంటున్నారు. కానీ నేనన్నది కరెక్ట్. టక్కున లేపేసి వెళ్ళిపోవడం బెస్ట్ అని అంటాడు కిల్లర్. నువ్వన్నట్టు టక్కున లేపేయడానికి ఏమైనా అవకాశం ఉందా? ఉంటే చెప్పు. కనీసం వాళ్ళిద్దరూ బాధపడుతుంటే చూడాలన్న కోరిక తీరేలా చేసుకుంటే బెస్ట్ కదా. గవర్నమెంట్ సెక్యూరిటీతో పాటు ప్రైవేట్ సెక్యూరిటీ కూడా ఉంది కదా ఆ అమ్మాయి చుట్టూ. ఎలా లేపేద్దాం అనుకుంటున్నావు? పోనీ ఎక్కడన్నా బిల్డింగ్లో హైడ్ అయి వెళ్తున్నప్పుడు లేపడానికైనా? పబ్లిక్ ప్లేస్లో జరిగే పనేనా అది? అలా లేపితే నువ్వు, నీతో పాటు మేము కూడా దొరికిపోతాం. దానంతట అదే మన దగ్గరికి రావాలి. ఏ సెక్యూరిటీ లేకుండా అలా ప్లాన్ చేయాలి. అప్పుడే దాన్ని లేపగలం. దాన్నొక్కదాన్ని లేపితే చాలు, ఆ ఇంటి ఆనందాలన్నీ ఆవిరి అయిపోతాయి. దానితో పాటు మనం ఎలా నడి రోడ్డు మీదకి వచ్చామో వాడు రావాలి కదా. ఒక్క ప్రాజెక్ట్ ఒక్క ప్రాజెక్ట్ పనికి రాకుండా పోతే చాలు, కోట్లల్లో నష్టం వస్తుంది. అది పూడ్చుకోవడానికి వాడు ప్రయత్నం చేస్తున్న టైంలోనే భార్యని దూరం చేస్తే అప్పుడు మజా వస్తుంది. ఇప్పుడు మనం తొందరపడి దొరికిపోవడం కంటే నిదానంగా చేయడమే మంచిది. ముందు కొద్ది రోజులు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారుగా, అలాగే ఉండనివ్వండి. ఒక నెల రోజులు మనం ఏం మాట్లాడొద్దు. మన ఉనికి కూడా తెలియనివ్వకూడదు. అసలు వాళ్ళు ఏ విధంగానూ శత్రువులు వాళ్ళని వెంటాడుతున్నారని ఊహించకూడదు. చాలా కేర్‌ఫ్రీగా ఉండాలి వాళ్ళు. అప్పుడే మనం అనుకున్నది చేయగలం అని గిరిధర్ ఉపోద్ఘాతమిస్తుంటే అసహనంగా చూస్తూ ఉంటారు మిగిలిన వాళ్ళు. మేడం, సార్ వచ్చారు. మిమ్మల్ని మీట్ అవ్వాలనుకుంటున్నారు అని అంటాడు భూమి దగ్గరికి వచ్చిన పిఏ. ఆయన వచ్చారా? ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేను తిన్నానా తాగానా లేదా అనా? సరే, రమ్మనండి అని అంటుంది భూమి. కలెక్టరేట్లో ఇంకా తన తల్లి కాబోతుందన్న విషయం ఎవరికీ తెలీదు. దక్ష లోపలికి రాగానే, మీరేంటి ఇలా వచ్చారు? దయచేసి జ్యూస్ తాగావా, ఫ్రూట్స్ తిన్నావా, డ్రై ఫ్రూట్స్ తిన్నావా, ఇది అడగడం మాత్రం చేయకండి అని అంటుంది చిరుకోపంగా. హలో కలెక్టర్ గారు, ఐఆమ్ దక్షత్రామ్, ఆర్కే ఇండస్ట్రీస్ నుంచి వచ్చాను అని షేక్ హ్యాండ్ కోసం చేయి ముందుకు చాపగానే, ఈయన మరీ ఓవర్ చేస్తున్నారుగా అని గొనుక్కుంటూ నమస్తే అని నమస్కారం పెడుతూ కూర్చోండి అని అంటుంది వెటకారంగా. థ్యాంక్ యూ అని చిరునవ్వుతో కూర్చొని, ఈ మధ్య మీరు మాలాంటి కార్పొరేట్ సంస్థలకి ఒక ఆఫర్ ఇచ్చారు కదా, గవర్నమెంట్ పేదలకి కట్టబోయే ఇళ్లలో భాగస్వామ్యం కావాలి అనుకున్న వాళ్ళు అందులో పాలు పంచుకోవచ్చని. అందులో మా ఆర్కే ఇండస్ట్రీస్ తరపున మేము మా వంతు సాయం చేయాలని వచ్చాం. గవర్నమెంట్ ఎక్కడైనా స్థలం కేటాయిస్తే ఒక 50 ఇల్లులకి మేము మనీ స్పాన్సర్ చేస్తాం. మొత్తం ఆ ఇల్లులు మేమే పూర్తి చేసి మీకు అందిస్తాం. ఇది నా భార్య నాకు ఇవ్వబోతున్న గిఫ్ట్కి నేను తనకి ఇవ్వాలనుకుంటున్న గిఫ్ట్. నా కూతురు ఈ భూమి మీదకి వచ్చేలోపే తన పేరుతో చేయాలనుకుంటున్నాం. కాబట్టి నెలలు నెలలు కాకుండా త్వరగా మీరు, అంటే మినిమం ఒక 10-20 రోజుల్లో ఎక్కడైనా స్థలాన్ని మాకు కేటాయించిస్తే మేం పని మొదలు పెడతాం అని అంటాడు దక్ష్. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు దక్షత్ గారు. ఆల్రెడీ కొన్ని స్థలాల్ని పరిశీలిస్తున్నాం మేము. మీరు అన్నట్లుగానే త్వరలోనే వాటిని పూర్తిగా పరిశీలించి వెంటనే జీవో పాస్ అయ్యేలా చేస్తాను. మీలాంటి కార్పొరేట్ సంస్థలన్నీ కూడా ఇలా ముందుకొస్తే పేదరికం నిర్మూలన పెద్ద సమస్య కాదేమో అని అంటుంది ఒక కలెక్టర్ హోదాలోనే మాట్లాడుతూ. అందరి గురించి మాకెందుకులేండి. మేం చేయాలనుకున్నది ఏం చేస్తాం, మీరు చేయాలన్నది త్వరగా చేస్తే బాగుంటుంది. మీరు ఒక చిన్న కబురు పంపిస్తే మేము మా పని మొదలు పెడతాం. ఎందుకంటే నా కూతురు భూమి మీదకి వచ్చే సమయం కేవలం 7 నెలలు మాత్రమే ఉంది. కాబట్టి ఈలోపే మేము పని పూర్తి చేయాలనుకుంటున్నాం. అదొక్కటే కాదు మేడం, మేము ఇంకొక పని మీద కూడా వచ్చాం. 3 రోజుల క్రితం నా కలెక్టర్ భార్యకు ఒకడు బొకే ఇచ్చాడు. అందులో తేలుంది. వాడెవడు అని డీటెయిల్స్ కనుక్కుంటానని అన్నారు కలెక్టర్ మేడం. కానీ ఇంతవరకు ఆ డీటెయిల్స్ కనుక్కున్నట్లు అనిపించడం లేదు. మీ పోలీస్ సిస్టమ్ చాలా స్లోగా ఉన్నట్టుంది మేడం. ఒకవేళ డీటెయిల్స్ తెలిస్తే మాకు చెబుతారా అని అడుగుతాడు. ఎందుకు మిస్టర్?
చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవాలనుకుంటున్నారా? అది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. ఆ విషయం మేం చూసుకుంటాం. మీరు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకే మేడం. మీ పని మీరు చూసుకోండి. మా పని మేం చేసుకుంటాం. ముందు మేము అడిగిన పని పూర్తి చేయండి. దాన్ని కూడా నెలలు నెలలు పట్టేలా చూడకండి. చాలా స్థలాలు ఖాళీగా పడున్నాయి అని చెప్పి అక్కడి నుంచి బయటకొస్తూ బయట ఉన్న అందరినీ ఒకసారి గమనిస్తూ వెళ్ళిపోతాడు దక్ష్. రాక్షస్ అసలు ఎందుకొచ్చారు? ఎందుకు వెళ్తున్నారు? ఇదే మాట నాకు ఇంటి దగ్గర కూడా చెప్పొచ్చు కదా. లేదు, మీరొచ్చారంటేనే దానికి ఏదో రీజన్ ఉండి ఉంటుంది. ఏమై ఉంటుంది? ఇక్కడ కూడా ఎవరినైనా నా గురించి తెలుసుకోవడానికి, ఇక్కడ సిట్యువేషన్ తెలుసుకోవడానికి మీ వైపు తిప్పేసుకున్నారా? ఇది టూ మచ్ రామ్ అని అనుకుంటూ ఉండగానే ఫోన్ వస్తుంది. గేటు బయటకు వెళ్ళి కారులో కూర్చొని ఫోన్ చేస్తాడు దక్ష్. హలో, చెప్పండి దక్షత్ గారు అంటుంది దీర్ఘం తీస్తూ. ఇప్పుడు నా పేరు రామ్. జ్యూస్ తాగావా? టైం ఎంత అయిందో చూసావా అని అడుగుతాడు చిరుకోపంగా. మనిషి ఎదురుగా ఉండి అడగలేదు కానీ బయటికి వెళ్ళి ఫోన్ చేస్తున్నారా అంటుంది హలకగా. అక్కడ మీరు కలెక్టర్, నేనొక బిజినెస్ మ్యాన్ అంతే మేడం. కలెక్టరేట్ గేటు లోపలికి వచ్చాక రిలేషన్స్ ఉండవని ఎవరో చెప్పినట్టు గుర్తు అని అంటాడు అల్లరిగా దక్షత్. ఇది టూ మచ్ రామ్ అంటుంది మూతి ముడిచేసి. టూ మచ్ లేదు, త్రీ మచ్ లేదు. టేబుల్ మీద ఉన్న జ్యూస్ ఫాస్ట్గా తాగేసి పని చేసుకో. చిత్తం మహాప్రభు, చిత్తం, తాగుతున్నాను అని కోపంగా అంటూ గ్లాస్ తీసుకొని తాగేస్తుంది. అసలు మీరెందుకు వచ్చారు? ఏం చేయబోతున్నారు అని అడుగుతుంది. ఏం చేయాలనుకున్నామో చెప్పాను కదా, మళ్ళీ అడిగితే ఎలా అని అనగానే రామ్ అంటుంది చిరుకోపంగా. నిన్ను నా కూతుర్ని చూడాలనిపించింది, వచ్చాను, చూసుకున్నాను. పనిలో పనిగా ప్రొఫెషనల్గా కూడా మాట్లాడాను. నల్లత్రాజు, ఇక నుంచి జ్యూస్, నువ్వు తినాల్సిన స్నాక్స్, టైంకి లంచ్ అన్నీ కూడా ఇంటి నుంచి వస్తాయి. నువ్వు బయట ఆర్డర్ పెట్టొద్దు. బయటవేమీ కూడా నేను లేనప్పుడు తినొద్దు. ఒకవేళ నీకు ఆ టైంకి ఏవైనా తాగాలి తినాలి అనిపిస్తే ఒక్క ఫోన్ కాల్ చేయి. నేను కానీ అద్వైత్ కానీ విజయ్ కానీ తీసుకొని వస్తాం. బయట ఎవ్వరు ఏది ఇచ్చినా టచ్ కూడా చేయొద్దు అని చెప్పి ఫోన్ కట్ చేసి అక్కడి నుంచి బయలుదేరుతాడు. ఏమైంది? ఎందుకు ఇలా చెబుతున్నారు అని ఆలోచిస్తూనే తన పనిలో మునిగిపోతుంది భూమి. ఎటు నుంచి ఎలా వస్తారో తెలియడం లేదు వీళ్ళు. ప్రతి విషయంలోనూ జాగ్రత్త పడడమే బెస్ట్. బాధ పెట్టడానికి ఏదో ఒకటి చేస్తారు. ముందైతే ఆ ఫ్లాట్లో ఎవరెవరు ఉంటున్నారు మొహాలతో సహా తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే ఇక నేనే రంగంలోకి దిగాలి అని డిసైడ్ అయిపోయి దానికి తగ్గట్టుగా మైండ్లో ఒక ప్లాన్ ఆలోచించుకొని దాన్ని ఫాలో అవ్వడానికి రెడీ అయిపోతాడు దక్ష్. రోజులు సాగిపోతున్నాయి. ఒక పక్క గిరిధర్ అవకాశం కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంకో పక్క దక్ష్ తన ప్లాన్ ప్రకారం ఫ్లాట్లో ఎవరెవరు ఉంటున్నారన్నది మొహాలతో సహా వాళ్ళ రూపురేఖలతో సహా తెలుసుకుంటాడు. గిరిధర్ అనుకున్నట్టుగానే మేనేజర్ని కలవడం, అతన్ని తన వశం చేసుకొని తను అనుకున్న పని చేసేలా అతన్ని ఒప్పిస్తాడు. ఒక పక్క ఆఫీసులో బాంబు పేల్చాలి, ఇంకో పక్క అదే సమయంలో కడుపులో ఉన్న పిండాన్ని కరిగించే ఏర్పాట్లు చేయాలి అని అన్ని ఏర్పాట్లు చేసుకుంటాడు గిరిధర్. ఇంట్లో మాత్రం భూమికి స్వీట్ టార్చర్ మొదలైపోతుంది. ఒకరి తర్వాత ఒకరు తనకి చుక్కలు చూపిస్తారు. ఇక కలెక్టరేట్లో గంట గంటకి తను ఏం తినాలి ఏం తాగాలో ఆ టైంకి వచ్చేస్తూ ఉండడంతో అందరికీ అనుమానం వచ్చేసరికి తప్పక తను ప్రెగ్నెంట్ అని అనౌన్స్ చేయక తప్పలేదు భూమికి. నెల రోజులు గడిచిపోయి భూమికి 3వ నెల కూడా నిండి 4వ నెల ఇంకో 2 రోజుల్లో వస్తుందనగా తన మొదటి ప్రయోగం ప్రయోగించాలని డిసైడ్ అయిపోయాడు గిరిధర్. ఇంకో పక్క దక్ష అసలు వాళ్ళెవరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ వెనక ఎవరున్నారు అవన్నీ తెలుసుకోవడంలో సక్సెస్ అవుతాడు. ఎటువంటి యాక్టివిటీస్ లేకుండా సైలెంట్గా వాళ్ళు ఉండడం గమనించి ఏదో పెద్ద ప్లానే వేస్తున్నారని ఆలోచిస్తాడు. అదేంటనేది ఊహకు కూడా అందలేదు. గిరిధర్ తన ప్లాన్ అమలుపరచడంలో మొదటి అడుగు సక్సెస్గా పూర్తి చేశాడు. అనుకున్నది కరెక్ట్గా జరగాలని తను వినాలి అనుకున్న వార్త కోసం టైం చూసుకోవడం మొదలుపెట్టాడు. కథ కొనసాగుతుంది.
మరి దక్ష అంత జాగ్రత్తగా ఉన్నా కూడా గిరిధర్ మరి ఏదో ప్లాన్ వేశాడు. మరి ఆ ప్లాన్ సక్సెస్ అవుతుందా? దక్ష దాన్ని చెదరగొడతాడో చూడాలి అంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి యార్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.